సెమీ కండక్టర్స్ అమ్మా మీకు. సెమీ కండక్టర్స్ అంటే ఇటు కండక్టర్స్ లాగా, ఇటు అలాగే ఇన్సులేటర్ లాగా కూడా బిహేవ్ చేస్తాయి అన్నమాట. సెమీ లాంటివి అన్నమాట. సో కాబట్టి ఇందులో ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్ అంటే ఏంటంటే ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆటమ్ తీసుకున్నాం అనుకోండి, ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ అరౌండ్ ఆర్బిట్స్ లో ఈ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకు ముందు చాప్టర్ లో చెప్పాం. ఈ దీంట్లో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో కనుక ఎలక్ట్రాన్స్ కనుక 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కనుక దీన్ని ఏమంటారంటే సెమీ కండక్టర్ అంటారు. మోర్ దాన్ 4 ఉంటే కండక్టర్, లెస్ దాన్ 4 ఉంటే ఇన్సులేటర్, 4 ఉంటే సెమీ కండక్టర్ అన్నమాట. ఈ సెమీ కండక్టర్స్ వచ్చి 2 టైప్స్ అన్నమాట జనరల్ గా. వన్ ఈస్ intrinsic semiconductor, second one extrinsic semiconductor. Intrinsic semiconductor, extrinsic semiconductor. Intrinsic semiconductor అంటే ఏంటంటే ప్యూర్ సెమీకండక్టర్. ప్యూర్ అంటే ఏదైనా ఆ మెటీరియల్ తీసుకుంటే దట్ ఈస్ ప్యూర్ అన్నమాట. మరి సెమీకండక్టర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సిలికాన్, జెర్మేనియం. జనరల్ జెర్మేనియం, సిలికాన్ ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, అవి వేరు. ఈ జనరల్ కేటగిరీకి వచ్చి ఈ 2 ఎలిమెంట్స్ అన్నమాట. ఇక్కడ ప్యూర్ సిలికాన్ అంటే 100% సిలికాన్ మనం తీసుకుంటే అది ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. అలా కాకుండా సమ్ యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ దీనికి యాడ్ చేస్తే ఈ ప్యూర్ సెమీకండక్టర్ కి కొన్ని ఇంప్యూరిటీస్ అన్నమాట యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ డెవలప్స్ మళ్ళీ అగైన్ ది ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్ అన్నమాట. వన్ ఈస్ దీంట్లో ఏ అనేది పీ టైప్ సెమీకండక్టర్, బి వచ్చి రెండోది మీకు తెలిసిందే ఎన్ టైప్ సెమీకండక్టర్. పీ టైప్ సెమీకండక్టర్, ఎన్ టైప్ సెమీకండక్టర్. ఎక్స్ట్రిన్సిక్ లో మళ్ళీ 2 పార్ట్స్ అన్నమాట జరిగేది. సో ఇందులో ఏంటంటే మనకి ఈ దీనికి ఏం చేస్తారు, ఈ ప్యూర్ సెమీ కండక్టర్ కి అనమాట డోపింగ్ అనే వర్డింగ్ యూజ్ చేస్తాం. అంటే యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ని డోపింగ్ అంటారు. డోపింగ్ అంటే యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీస్. యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీ, ఈ ఇంప్యూరిటీస్ ని యాడ్ చేయడం అనమాట దీనికి ప్యూర్ దానికి. ఇంప్యూరిటీస్ అంటే ఇక్కడ ఏమంటారంటే తెలుగు మీడియం బుక్ లో చూసాం అనుకోండి, మలినాలని కలపండి అంటాడు. మలినం అంటే ఏంటి, అక్కడ మంచిది కాదనమాట, అంటే బ్యాక్టీరియా టైప్ లో వస్తాయి మనకి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే బ్యాక్టీరియా లాంటి దాన్ని కలపమని కాదు అక్కడ ఉద్దేశం. అదర్ దాన్ దిస్ అంటే ఇప్పుడు సిలికాన్ ఉంది, దీని లోపల సిలికాన్ కాకుండా వేరే మెటీరియల్ ఏది కలిపినా ఇంప్యూరిటీని అదనమాట. అటువంటి మెటీరియల్ ని కలపడాన్ని ఏమంటారు, డోపింగ్ అంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇది ఈ మెటీరియల్స్ అన్నమాట. దీన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో చూపిస్తే మీకు ఏంటి, జస్ట్ ఇది చెప్తారు. చెప్పిన తర్వాత ఇది ఒక డయాగ్రామ్ వేస్తారు మీకు. ఇది ఒక డయాగ్రామ్, ఎనర్జీ ఇది బ్యాండ్స్ డయాగ్రామ్ వేస్తారు. దిస్ ఈస్ కండక్షన్ బ్యాండ్, దిస్ ఈస్ వ్యాలెన్సీ బ్యాండ్. ఇంటర్మీడియట్ లో చెప్తారు మీకు కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ అని చెప్తారు. దిస్ ఈస్ ఈ మధ్యలో ఉండేది ఎనర్జీ గ్యాప్.
దిస్ ఇస్ అంటే ఈ మధ్యలో ఉండేది అనమాట. ఇక్కడ ఈ సమ్ ఇలా చెప్పి ఈ కండక్షన్ బ్యాండ్ లోనేమో కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్సీ బ్యాండ్ లోనేమో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దిస్ ఇస్ ఈజీ ఎనర్జీ గ్యాప్, ఇది ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఇది అని చెప్తారు. చెప్పిన తర్వాత మీకు మళ్ళీ అక్కడ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి టాపిక్ ఎలా వెళ్ళిపోతుందంటే డయోడ్స్ లోకి పోతుంది. ఇలాగా డయోడ్ గురించి చెప్తారు ఇంటర్మీడియట్ లో మీకు. ఒక పిఎన్ జంక్షన్ డయోడ్, దిస్ ఇస్ పి, దిస్ ఇస్ ఎన్. పిఎన్ జంక్షన్ డయోడ్ అని చెప్తారు. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దీని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని చెప్తారు మీకు. తర్వాత జీనార్ డయోడ్ ఒకటి చెప్తారు. జీనార్ డయోడ్ అని చెప్పేసి, జీనార్ డయోడ్ అనేది డయోడే కాదు, యాక్చువల్ గా మనం వోల్టేజ్ రెగ్యులేటర్ గా కూడా యూజ్ చేసేయచ్చు అని చెప్పేస్తారు. ఎందుకంటే అక్కడ ఆ సిలబస్ ఫ్రేమింగ్ అలా ఉంది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే మనకి దీని గురించి అంటే బాగా ఇంటర్నల్ గా ఉండే బేసిక్ డీప్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి చెప్తాం అన్నమాట. అసలు కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటి, బ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఏంటి, ఇవి చెప్తాం. కండక్షన్ బ్యాండ్ అంటే కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్తాం. వెరీ గుడ్. బట్ వ్యాలెన్సీ బ్యాండ్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్తాం. అసలు కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఏంటి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో కానీ ఈ ఆర్బిట్స్ లో కానీ ఎలక్ట్రాన్స్ ఈ ఆర్బిట్ కి టచ్ అయి ఉండి ఒక ట్రాక్ లో పర్టికులర్ గా రివాల్వ్ అవుతున్నాయి కదా, ఇలా అవుతుంది. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఈ ఎలక్ట్రాన్స్ ఏమంటామంటే బ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. అంటే ఈ గ్రూప్ లో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే ఇది ఈ ఆటమ్, నైబరింగ్ ఆటమ్, నెక్స్ట్ ఆటమ్, నెక్స్ట్ ఆటమ్, ఇలా అన్ని ఆటమ్స్ లోని ఇలా ఆర్బిట్ కి టచ్ అయి ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా ఆ గ్రూప్ కింద అనుకుని ఒక వ్యాలెన్సీ బ్యాండ్ గా మనం కన్సిడర్ చేస్తాం. అలా కండక్షన్ బ్యాండ్, కండక్షన్ ఎలక్ట్రాన్స్ అంటే ఏదైతే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుంచి విడిపోయి మొత్తం ఎంటైర్ సబ్స్టెన్స్ అంతా మూవ్ అవుతున్నాయి అవి, అంటే దీనికి టచ్ అయ్యి లేకుండా దీని నుంచి రాలిపోయినాయి అనమాట. విడిపోయిన ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కండక్షన్ ఎలక్ట్రాన్స్ అంటారు. అవన్నీ ఒక బ్యాండ్. అంటే సపోజ్ ఇలా క్లాస్ రూమ్ లో 60 స్టూడెంట్స్ ఉంటారు. సపోజ్ ఈ 60 స్టూడెంట్స్ ఉన్నప్పుడు క్లాస్ అంటే ఒక 10 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 10 క్లాస్ రూమ్స్ లోని ఈచ్ క్లాస్ రూమ్ లో 60 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. దీంట్లో నుంచి ఈచ్ క్లాస్ రూమ్ లోంచి ఒక 10 స్టూడెంట్స్ బయటికి పోయారు అనుకోండి. బయటికి ఏదో పని మీద బయటకు వెళ్ళారు, పిలిచారు, ఏదో ఆఫీస్కో లేకపోతే గ్రౌండ్కో వెళ్ళారు. అంటే ఈచ్ క్లాస్ రూమ్ లో 50 మెంబర్స్ ఉంటారు. ఈచ్ క్లాస్ రూమ్ లో 50 మెంబర్స్ ఉంటారు. యాక్చువల్గా 60 ఉంటే ఎంత టోటల్ క్లాస్ది 600 స్ట్రెంగ్త్ మంది. అదే 50 ఉంటే 500. అంటే ఏమైంది ఇక్కడ, ఈ వ్యాలెన్సీ ఈ 500 మెంబర్స్ క్లాస్ లోనే ఉన్నారు, క్లాస్ బౌండరీలోనే ఉన్నారు కాబట్టి వ్యాలెన్సీ. మరి ఫ్రీగా వెళ్ళిన వాళ్ళు ఎవరు, 10 క్లాస్ రూమ్స్ నుంచి 10 మెంబర్స్ అంటే 100 మెంబర్స్ బయటకు వచ్చారు. బయటకంటే కారిడార్ లో మూవ్ అవుతున్నారు, స్టెప్స్ మీద వెళ్తున్నారు, గ్రౌండ్ లో తిరుగుతున్నారు, ఆఫీస్కి వెళ్ళారు, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళారు, లైబ్రరీకి వెళ్ళారు. సో ఫ్రీగా మూవ్ అయ్యే వాళ్ళు అందరూ ఎంతమంది, ఇది 100. ఈ క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు 500. కాబట్టి ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఐదర్ కలిపి తిరగచ్చు, కలపకుండా తిరగచ్చు. బట్ మన లెక్కకు వచ్చేవి ఏంటి అంటే ఇలా ఒక్కొక్క ఆర్బిట్, ఒక్కొక్క ఆటమ్, ఒక్కొక్క క్లాస్ రూమ్ లా కన్సిడర్ చేస్తే మనం జనరల్ గా మనకు వచ్చే మనం ఇలా చెప్పుకుంటే అర్థమవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు 500 + 100 అంటే మా స్ట్రెంగ్త్ ఎంత, టోటల్ స్ట్రెంగ్త్ 600. 700 అవ్వదు, 500 అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ద టోటల్ స్ట్రెంగ్త్ ఇస్ కాన్స్టెంట్. అంటే ఫ్రీగా ఉండే ఎలక్ట్రాన్స్ ఏది, బయట తిరిగేవి క్లాస్ లోవే. మరి క్లాస్ లో కూర్చుండే వాళ్ళు ఎవరు, క్లాస్ లోనే. థర్డ్ పార్టీ ఎవరైనా వస్తారా, రారు. మనకు ఉన్నదే లెక్క. అలాగా ఈ కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ గురించి మనం మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు ఈ కండక్షన్ బ్యాండ్ గురించి మనం వీటి గురించి ఎనర్జీ బ్యాండ్స్ గురించి మాట్లాడితే మనం సపోజ్ ఇది మళ్ళీ వేస్తుంటే దిస్ ఇస్ కండక్షన్ బ్యాండ్,
సిబి, దిస్ ఇస్ బిబి, ఈబి అంట ఎనర్జీ గ్యాప్ ఇది. దెన్ ఇక్కడ దిస్ ఈస్ ఈసీ. అంటే దీంట్లో ఏముంటాయి బ్యాండ్స్ లో అని అంటే నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ అని చెప్పాలంటే ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇవి క్వాంటమ్ మెకానిక్స్ లో పొటెన్షియల్ బాక్స్ చెప్పాం కదా, n is equal to 1, n is equal to 2, n is equal to 3, ఇలాంటివి ఎనర్జీ లెవెల్స్ దీంట్లో ఉంటాయి కండక్షన్ బ్యాండ్. అలాగే వ్యాలెన్సీ బ్యాండ్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ ఈవి. డయాగ్రామ్ వేసుకుంటూ వేసుకోండి, అందుకే స్లోగా చెప్తున్నాను. దెన్ ఎనర్జీ లెవెల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మినిమం వాల్యూ నుంచి. దిస్ విల్ బి ఇన్ఫినిటీ. అందుకే ఇలా లైన్స్ వేసినట్టు ఉంటాయి మీకు టెక్స్ట్ బుక్ లో, ఇలాగా రూల్స్ కొట్టినట్టుగా. కండక్షన్ బ్యాండ్ అంటే ఇలాగా, ఇంటర్మీడియట్ లో కూడా ఈ రూల్స్ ఉంటాయి. రూల్స్ ఏదో కాదనమాట, ఎనర్జీ లెవెల్స్ లేకపోతే ఎనర్జీ స్టేట్స్. దెన్ ఇటు పక్కనకి వచ్చేవాడికి ఎనర్జీ వాల్యూస్ మైనస్ ఇన్ఫినిటీ. దెన్ ఈ మధ్యలో వస్తుంది కదా ఎనర్జీ గ్యాప్ వస్తుంది కదా, ఈ ఎనర్జీ గ్యాప్ లో వచ్చే వాల్యూ ఏంటంటే దిస్ ఇస్ ఈజీ, సారీ ఈఎఫ్, ఫెర్మి ఎనర్జీ లెవెల్. ఇది ఈ మధ్యలో ఉంటుంది. ఇది ఎప్పుడు, ఇది ఎవరిది ఇది డయాగ్రామ్? ప్యూర్ సెమీ కండక్టర్, ప్యూర్ సెమీ కండక్టర్. దిస్ ఇస్ ఈ. అప్వర్డ్ డైరెక్షన్ లోనేమో ఎనర్జీ లెవెల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఎనర్జీ లెవెల్ వాల్యూస్ డిక్రీజ్ అవుతుంటాయి. కాబట్టి ఇప్పుడు కండక్షన్ బ్యాండ్ లో మాక్సిమం లెవెల్ అన్నాం అనుకోండి, మాక్సిమం లెవెల్ అంటే ఎంతకి వెళ్ళిపోద్ది? ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. బ్యాలెన్సీ బ్యాండ్ లో మినిమం లెవెల్ అంటే మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ వ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని ఒక గ్రూప్ గా ఫామ్ అయితే దాన్ని వ్యాలెన్సీ బ్యాండ్ అని చెప్పేసి అంటారు. ఈ ఎనర్జీ బ్యాండ్స్ ఎంత వరకు ఫిల్ అయి ఉంటాయి అని అడుగుతారు. ఐదర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంటాయంటే ఫుల్ గా ఫిల్ అయిన ఉంటాయి, అంటే అక్కడ మీరు తీసుకున్న ఎలిమెంట్ ని బట్టి, లేదా హాఫ్ ఫిల్డ్ అని ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి దీంట్లో సారీ ఈ లెవెల్స్ ఫిల్ అయి ఉండేవి అనమాట. అలాగే కండక్షన్ బ్యాండ్ సిబి. ఈ కండక్షన్ బ్యాండ్ ఎలా ఉంటుందంటే ఐదర్ హాఫ్ ఫిల్డ్ ఆర్ ఎంటీ. ఇది ఎంటీ అయినా ఉండొచ్చు, హాఫ్ ఫిల్డ్ అయినా ఉండొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది, మీరు దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటి అని అంటే, ఒక ప్యూర్ సెమీ కండక్టర్ లో మీరు దీనికి కొంత ఎనర్జీని కనుక సప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఒకటి బ్రేక్ అవుతుంది, కోవేలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది. దెన్ కోవలెంట్ బాండ్ బ్రేక్ అయిన తర్వాత దీంట్లో ఈ స్పేస్ ఎలా డివైడ్ అయిపోతుందంటే, ఒక పాజిటివ్ ఛార్జ్ కన్నా నెగిటివ్ ఛార్జ్ కానీ డివైడ్ అయిపోతుంది. నేను నెగిటివ్ ఛార్జ్ చక్కగా ఎక్కడైపోతుంది, టువర్డ్స్ కండక్షన్ బ్యాండ్. ఇందులో హోల్ పాజిటివ్, ఇది హోల్ అనేది పాజిటివ్ అన్నమాట. సో ఇక్కడ ఈ హోల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, హోల్ ఇక్కడే ఉండిపోతుంది, పాజిటివ్ ఛార్జ్ మాత్రం ఈ కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకో కోవలెంట్ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవి ఇక్కడ జరిగే ప్రాసెస్లు అన్నమాట దీంట్లోని. అయితే ఇక్కడ వచ్చే కండక్షన్ బ్యాండ్ లో ఏముంటాయి అని అడిగారు అనుకోండి, కండక్షన్ బ్యాండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ బ్యాండ్ కన్సిస్టింగ్ ఆఫ్ హోల్స్. ఇక్కడ పాజిటివ్ హోల్స్ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే నేను మరీ బేసిక్ నుంచి చెప్పలేదు మీకు, డోపింగ్ అని చెప్పి వదిలేస్తాను. ట్రైవాలెంట్, పెంటావాలెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ మీకు చిన్నప్పుడు చదువుతారు. అంటే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మనకు అవసరం లేదు, మనం చేయాల్సింది వేరు.
సో కాబట్టి ఆ ఫండమెంటల్స్ నేను చెప్పలే, జస్ట్ మీకు గుర్తు చేశాను మీరు ఏం చదువుకుంటారని. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవి ఇక్కడ ఉండవు. అలాగే వెరీ వెరీ ఫండమెంటల్స్ కూడా ఇక్కడ ఉండవు. మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ మామూలుగా ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఉంటుంది. ఎక్స్ట్రిన్సిక్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఇది అందరికీ తెలిసిందే. బట్ ఇంకొకటి ఏంటంటే మనకి వీటిని బ్రాడ్ గా క్లాసిఫై చేస్తాయి సెమీ కండక్టర్స్ కనుక, స్పెషల్ గా బ్రాడ్ గా క్లాసిఫై చేస్తే మళ్ళీ అది ఇంకో 2 టైప్స్ ఉంటుంది అనమాట. అంటే దీనికన్నా ముందు అంటే అది డైరెక్ట్ గ్యాప్ సెమీ కండక్టర్, ఇండైరెక్ట్ గ్యాప్ సెమీ కండక్టర్, అది లాస్ట్ లో చెప్తాను. సో ఇది ఇప్పుడు మనం చేసే పని ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ప్యూర్ సెమీ కండక్టర్ లో ద నెంబర్ ఆఫ్ హోల్స్ ప్రెసెంట్ ఇన్ ది వాలెన్సీ బ్యాండ్ ఈజ్ ఈక్వల్స్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. అంటే టోటల్ చార్జ్ కాన్స్టెంట్ అన్నమాట. అంటే ఇక్కడ ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చేవి, వాలెన్సీ బ్యాండ్ నుంచి వచ్చాయి. ఇక్కడ 2 కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయినాయి అన్నమాట, ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినాయి. అలాగే ఇక్కడ 2 హోల్స్ ఎందుకు ఫామ్ అయినాయి అంటే మనకి ఇక్కడ ఇది దీన్ని బట్టి అన్నమాట. ఓకే, ఇది ప్యూర్ సెమీ కండక్టర్ ఇంట్రిన్సిక్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం కట్టాలి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ లో కాన్సెప్ట్, ఫస్ట్ వన్ వచ్చి కెరీర్ కాన్సంట్రేషన్ ఇన్ intrinsic semiconductor. Carrier concentration, carrier carrier క్యారీ చేయడం అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మోసుకెళ్ళడం. కెరీర్ కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్ అంటే చార్జెస్, ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ద నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, అది ఇక్కడ కెరీర్ చేసేవి. అంటే ఎంత కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి ఇది మనం కట్టాలి. ఇది కట్టాలి అంటే ఇంట్రిన్సిక్ లో, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ లో కనుక మనం కట్టమంటే గనక మనం ఫస్ట్ డైరెక్ట్ గా కెరీర్ కాన్సన్ట్రేషన్ కట్టడానికి కుదరదు. దీంట్లో మనం ఫస్ట్ ఏం కట్టాలి, ఫస్ట్ కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, మరి ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ కండక్షన్ బ్యాండ్ కట్టాలి, ఇది ఒక ఎస్ఐ క్వశ్చన్. తర్వాత హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది వాలెన్సీ బ్యాండ్ కట్టాలి. ఫస్ట్ కట్టిన తర్వాత ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూవే కెరీర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్, దీంట్లో నెగిటివ్ ఛార్జీలు ఈక్వలే, పాజిటివ్ ఛార్జీలు ఈక్వలే అన్నమాట. అందుకని ఏంటంటే దీన్ని సపరేట్ గా కట్టి దీన్ని సపరేట్ గా కట్టి, ఇది కట్టడానికి ఏంటి మనం ఫస్ట్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ కండక్షన్ బ్యాండ్, ఈ కండక్షన్ బ్యాండ్ ఇది కట్టాలి అంటే మనకి ప్రీవియస్ చాప్టర్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ తీసుకున్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు GeDe ఇంటూ f ఆఫ్ E, ఈ ఈక్వేషన్ అన్నమాట. దిస్ ఈస్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇంటూ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉండగానే సరిపోలేదు, ఆ స్టేట్స్ లోకి డిస్ట్రిబ్యూషన్ పంచిపెట్టడం పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట, అది ఇక్కడ చెప్పేది. సో దీనికి వాల్యూ సపోజ్ అది ఏంటది GeDe ఉందనుకోండి, ఇది తీసుకోవాలి, మీకు గుర్తుందో లేదో మరి. G of E DE is equal to pi/2 into 8m by h square whole to the power of 3/2 into e power half into DE. ఇది GeDe ఫార్ములా ఇది. దెన్ f of E
is equal to 1 by 1 plus exponent of E minus EF by KBT. ఇది ఒకటి. సో ఈ ఫార్ములా ఇక్కడ ఇది ఏంటిది, ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ పర్ యూనిట్ వాల్యూమ్. మరి ఒక్కొక్క స్టేట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని హోల్స్ ఉంటాయి అని అంటే అకార్డింగ్ టు పౌలి 2 ఉంటాయి. సో దీని నుంచి మనం ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి 2 ఎలక్ట్రాన్స్ అని మనం ఫస్ట్ అజ్యూమ్ చేసేసుకుంటే ఇది వచ్చింది. సో దిస్ ఇంటూ దిస్. అయితే దీన్ని డైరెక్ట్ గా మల్టిప్లై చేయకూడదు, దీన్ని చిన్న చిన్న మాడిఫికేషన్ చేయాలి. సో ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ కండక్షన్ బ్యాండ్ ఇది తీసుకుందాం. నెక్స్ట్ హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ valency band. హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ వాలెన్సీ బ్యాండ్ కడితే ఆ హోల్ కాన్సన్ట్రేషన్ కట్టినప్పుడు మనం మళ్ళీ ఇది కూడా అంతే. అయితే జిఈడిఈ ఇంటూ ఎఫ్ఆఫ్ఈ కడతాం. ఇక్కడ ఇది ఎన్, ఇక్కడ హోల్ అంటే పాజిటివ్ చార్జ్ కదా, పి ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ ఈడిఈ ఇంటూ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ కట్టాలి. ఇది ఒక లాజిక్ అన్నమాట. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఏంటి, ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్. దీని మీద మనం 3 కేసెస్ స్టడీ చేస్తాం ప్రీవియస్ చాప్టర్స్ లో. ఈకి ఈఎఫ్ కి మధ్యన రిలేషన్ పెట్టి అబ్సల్యూట్ టెంపరేచర్ 0 అనుకొని ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ బిలో ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఈజ్ 1. అంటే ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుందని కాదు, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ బిలో ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఈజ్ 1. అబోవ్ అంటే ఇది అబోవ్ ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఈజ్ 0, ఆన్ ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఈజ్ హాఫ్. ఇది మనం ప్రూవ్ చేస్తాం దీని నుంచి. సో ఇక్కడ ఎన్ అంటే ఇది కండక్షన్ బ్యాండ్. అంటే కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా డెఫినెట్ గా. కాబట్టి ఇక్కడ మనం 1 అనే ఆప్షన్ తీసుకోవాలి, ప్రాబబిలిటీ 1. అంటే యూనిటీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఇక్కడ ఇలా తీసుకుంటాం ఈక్వేషన్. ఇంకా నెక్స్ట్ వ్యాలెన్సీ బ్యాండ్ దగ్గరికి వచ్చాం మనం. వ్యాలెన్సీ బ్యాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్. ఎందుకంటే డైనమిక్ పార్టికల్ ఎలక్ట్రాన్ కాబట్టి ఎలక్ట్రాన్ నే మనం కన్సిడర్ చేయాలి, అంతేగాని హోల్స్ కి కట్టం మనం. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వ్యాలెన్సీ బ్యాండ్కి వచ్చాక 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ. అంటే ఇది మ్యాథమెటిక్స్ లో బట్టి అయ్యేది మీరు. 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ. 1 అంటే ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది అంటే 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ. అంటే ఇక్కడ హోల్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఈ బ్లాక్ లోంచి ఒక ఎలక్ట్రాన్ ఆబ్సెంట్ అయింది అంటే ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది, హోల్ క్రియేట్ అవుతుంది. ఆ లాజిక్ తో తీసుకోవాలి ఇక్కడ మనం కెరీర్ కాన్సన్ట్రేషన్ అన్నమాట, ఈ హోల్ కాన్సన్ట్రేషన్. ఈ లాజిక్ పెట్టి మనం దీన్ని కొంచెం అటు ఇటు చేసి చిన్న మ్యానిపులేషన్ చేసి ఒక ఈక్వేషన్ తీసుకొని దిస్ ఈక్వేషన్ ఇంటూ దిస్. కాకపోతే ఇక్కడ ఇంతకు ముందు ఈక్వేషన్ ఉంది కదా, ఇది జిఈడిఈ π/2 8m. ఇక్కడ 8 కి m స్టార్ పెట్టుకోండి. స్టార్ m స్టార్ అంటే అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్ ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది చార్జ్. స్టార్ me అంటే ద ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. అదే ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, జిఈడిఈకి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ హోల్ విషయంలో తీసుకుంటే is equal to π/2 8m by h square whole to the power of 3/2 e power half into dE. ఇది
ఇలా తీసుకుంటే మనం మరి ఈ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం కొన్ని సిచ్యువేషన్ లో. దిస్ ఈక్వేషన్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, కామన్ కింద వచ్చేస్తాయి 8m/h². కాకపోతే అక్కడ మీరు ఎలక్ట్రాన్ తీసుకోవచ్చు, హోల్ తీసుకోవచ్చు కదా. మరి ఆ వేరియేషన్ కనిపించాలి కాబట్టి హోల్ కి ఏం చేయాలంటే ద ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది హోల్ m*h గా తీసుకుంటాం. అంటే ఇదే ఈక్వేషన్ మనం ప్రూవ్ చేస్తుంది ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో. బట్ ఇక్కడ మనం ఇలా తీసుకుంటాం అనమాట. చక్కగా ఇట్లా మల్టిప్లై చాలా ఈజీ అనమాట ఈక్వేషన్స్ ఇవి. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం ఏం కష్టపడడం అవసరం లేదు. సింపుల్ గా బై డెరివేషన్ అంటే స్టార్టింగ్ స్టెప్ స్టార్ట్ చేస్తే ఎండింగ్ కి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ n ఇంటూ పి అనమాట. దిస్ ఇస్ n అంటే నెగిటివ్ ఛార్జ్, ఇదేమో పి పాజిటివ్ ఛార్జ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. అంటే కెరీర్ కాన్సన్ట్రేషన్ ni² is equal to n ఇంటూ పి. అంటే ఈ n కి ఇదంతా సాల్వ్ చేస్తే పీకి ఎంత వచ్చిందో ఈ n కూడా అటువంటి పెద్ద ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ని మల్టిప్లై చేసేసి చివరికి దీనికి రూట్ వేయాలన్నమాట. ద కెరీర్ కాన్సన్ట్రేషన్ ni అంటే రూట్ ఆఫ్ np. np అంటే n కి బదులు ఒక పెద్ద ఈక్వేషన్ వస్తుంది, p కి బదులు ఒక పెద్ద ఈక్వేషన్ వస్తుంది. మీరు దాన్ని సింప్లిఫై చేయాలన్నమాట. కామన్ పాయింట్స్ ఉంటే, కామన్ టర్మ్స్ ఉంటే కామన్ తీసేస్తారు. ఈ m*h మాత్రం కామన్ తీయాలి, మిగతా సేమ్. కానీ అది చేద్దాం. ఇది కెరీర్ కాన్సన్ట్రేషన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇంత చేస్తే వస్తుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఈ ప్లేస్ లో ఇది పెట్టాలి, ఈ ప్లేస్ లో ఇది పెట్టి కట్టాలి. దీనికి కూడా ఇలా పెట్టి కట్టిన తర్వాత ఆ రెండింటిని మల్టిప్లై చేస్తారు, చేసి రూట్ వేయాలి. అప్పుడు కెరీర్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఓకే, అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇది ఒక్కటి రాసేస్తే చాలు అనుకుంటారు. అందు గురించి ఏం చేయాలి అప్పుడు తెలివైన వాళ్ళు, కెరీర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని అడిగారు అనుకోండి, మీరు ఏం కట్టాలి, ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అండ్ కండక్షన్ బ్యాండ్ కంప్లీట్ గా కట్టేసి దీని యొక్క రిజల్టెంట్ n ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది కదా, ఆ ఈక్వేషన్ బట్టి సిమిలర్లీ p ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సెకండ్ ఈక్వేషన్ రాయగలగాలి. ఇదంతా ప్రూవ్ చేయకుండా. కాకపోతే నేనైతే ప్రూవ్ చేస్తాను మీ దగ్గర. బట్ మీరు ఎగ్జామినేషన్ లో కెరీర్ కాన్సన్ట్రేషన్ అడిగితే మాత్రం ఇది రాసి, ఇదంటే ఈ 3 స్టెప్లు కాదు, ఇంకా చాలా పెద్దది వస్తుంది. 2 to 3 పేజెస్ వస్తుంది ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కటి. అవి రాసిన తర్వాత ఆ ఫైనల్ ఈక్వేషన్ ఊహిస్తారు మీరు. అదే మీకు ఐడియా వస్తుంది, నేను చెప్తాను. చేసి ఇది మల్టిప్లై చేస్తారు అనమాట. కాబట్టి అప్పుడు హోల్ కాన్సన్ట్రేషన్ రాసేస్తారు మీరు. ఇది కూడా ఇంకొక 2.5 పేజెస్ ఉండొచ్చు. కాకపోతే మీకు టైం సరిపోదు ఎగ్జామ్ లో. అందుకేం చేయాలి మీరు, ఇది ప్రూవ్ చేసి ఎస్ఐ క్వశ్చన్, దీని ఫైనల్ ఈక్వేషన్ నుంచి దీని ఫైనల్ ఈక్వేషన్ ఊహించంటే చిన్న చిన్న మాడిఫికేషన్ ఎలా చేయాలో చెప్తాను. అది మీరు మల్టిప్లై చేసి ఇలా చూపిస్తారనమాట. జనరల్ గా ఒక్కోసారి అడగకపోవచ్చు, కెరీర్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అండ్ కండక్షన్ బ్యాండ్ అని అడిగితే ఇది ఒకటి ప్రూవ్ చేస్తే చాలు. హోల్ కాన్సన్ట్రేషన్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్ అని రాస్తే ఇది అడిగితే చాలు అనమాట. ఓకే, సో ఇలాగా 2 పార్ట్స్ గా దీంట్లో డివైడ్ అయిపోతుంది. ఇది ఓన్లీ ప్యూర్ సెమీ కండక్టర్ రిలేటెడ్ అనమాట. ఓకే, అంటే ప్యూర్ సెమీ కండక్టర్ కి ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఎక్కడ ఉంటుందని అడుగుతారు. ఇదిగో ఈఎఫ్ ఎక్కడ ఉంది, ఇటు ఈసీకి ఈవీకి మధ్యలో ఉంది. అంటే EF is equal to EC plus EV/2 అని చెప్తే సరిపోదు, ప్రూవ్ చేయాలి మనం. ప్రూఫ్ అయితే ఇవ్వాలి. దీనికి ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదిగో n అయిపోయిన తర్వాత p అయిపోయిన తర్వాత n ఈజ్ ఈక్వల్ టు p కడతాం. n ఈజ్ ఈక్వల్ టు p ఈక్వేట్ చేస్తాం అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు టర్మ్స్ కొన్ని క్యాన్సిల్ అయిపోయి సింప్లిఫై అయితే అప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది దీంట్లో at absolute temperature. ఇది వస్తుంది అన్నమాట. ఓకే, ఇంక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్. ఇవి ఇంతవరకు ఇంట్రిన్సిక్ అన్నమాట. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఏంటంటే
ఇది సపోజ్ ఫస్ట్ది ఒక ఇలా పక్క పక్కన వేసేస్తాను నేను. ఒక సపోజ్ ఇది ఎన్ టైప్ ఒకటి, ఒక పీ టైప్ అనుకో. ఎన్ టైప్ సెమీకండక్టర్, పీ టైప్ సెమీకండక్టర్ తీసుకున్నారు. దీంట్లో కండక్షన్ బ్యాండ్ బాగానే ఉంటుంది, వ్యాలెన్సీ బ్యాండ్ కామన్, ఇవన్నీ కామన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కండక్షన్ బ్యాండ్ కి దగ్గరగా మీరు ఎప్పుడైతే దీన్ని మరి ఎన్ టైప్ సెమీ కండక్టర్ గా చేయాలి అంటే ఏం చేయాలి, ఒక పెంటావాలెంట్ ఎలిమెంట్ తో దీన్ని డోప్ చేయాలి. సో అప్పుడు ఇది ఇక్కడ ఒక ఎనర్జీ లెవెల్ ఫామ్ అవుతుంది అనమాట మీరు డోపింగ్ చేయడం వల్ల. అవి దీన్ని డోనార్ లెవెల్ అంటారు అనమాట. డోనార్ లెవెల్ ఈడి. ఇప్పుడు ఇక్కడ కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడికి ఎలక్ట్రాన్ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడికి ఎలక్ట్రాన్ వెళ్తుంది. అదే వ్యాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి సంబంధం ఉండదు అనమాట. ఎక్కడ ఎన్ టైప్ సెమీకండక్టర్. అలాగా వ్యాలెన్సీ అయితే అప్పుడు ఫెర్మి లెవెల్ ఎక్కడికి వస్తుంది మరి అప్పుడు ఈఎఫ్ ఈ రెండింటికి చక్క ఇది ఇన్నాళ్ళు ఈ టూ బ్యాండ్స్ కి మధ్యలో ఉంటుంది. ఫెర్మి లెవెల్ ఇక్కడికి మారిపోతుంది అనమాట. దిస్ ఇస్ ఈఎఫ్ మూవ్ అయిపోతుంది అప్వర్డ్ డైరెక్షన్. నెక్స్ట్ ఎన్ టైప్ లో ఏమవుతుంది, దిస్ ఇస్ డోనర్ కదా, ఇది యాక్సెప్టర్ ఈఏ అనే ఒక లెవెల్ ఫామ్ అవుతుంది డ్యూ టు డోపింగ్ ఆఫ్. ఇక్కడ ట్రైవాలెంట్ ఎలిమెంట్ ని డోప్ చేస్తాం, ఇక్కడ అది పీ టైప్ సెమీ కండక్టర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఇది క్యాచ్ చేస్తుంది. ఇక్కడ కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ క్యాచ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యాలెన్సీకి కండక్షన్ బ్యాండ్ కి సంబంధం లేదు. ఇక్కడ ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఎక్కడికి వచ్చేస్తుంది, ఈ బ్యాలెన్సింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈఎఫ్ ఈ మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇవి వీటికి దీనికి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది, దీనికి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది, దీనికి ఒక క్వశ్చన్, దీనికి ఒక క్వశ్చన్, మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో ఉన్న. కాబట్టి మీకు ఫస్ట్ క్వశ్చన్ బాగా వస్తే సెకండ్ క్వశ్చన్ ఈజీ. దీంట్లో ఫస్ట్ వచ్చిందంటే ఈజీగా సెకండ్ రాసేస్తారు మీరు ఆటోమేటిక్ గా. అలాగే దీంట్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది అంటే సెకండ్ క్వశ్చన్ ఈజీగా మీరు ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో ఈ రెండు ఒక టైప్ లో ఉంటాయి, ఈ రెండు ఒక టైప్ లో ఉంటాయి అన్నమాట. ఇదంతా ఒక ఎత్తు. ఇంకా నెక్స్ట్ వచ్చే దీంట్లో కాన్సెప్ట్స్ ఏంటంటే మీకు డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్. డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కాన్సెప్ట్ ఉంటుంది ఇది. అలాగే ఐన్స్టీన్ ఈక్వేషన్, ఐన్స్టీన్స్ ఈక్వేషన్. ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ చదివారు మీరు ఎక్కడ, లేజర్స్ లో. అది వేరు ఇది వేరు, ఎంటైర్లీ డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ డ్రిఫ్ట్ కరెంట్, దిస్ ఇస్ డిఫ్యూజన్ కరెంట్. ఈ డ్రిఫ్ట్ కరెంట్ సెమీ కండక్టర్స్ లో ఎలా ఉంటుంది, డిఫ్యూజన్ ఎట్లా ఉంటుంది, ఇది లెక్క అన్నమాట. డ్రిఫ్ట్ వేరు, డిఫ్యూజన్ వేరు. ఈ డ్రిఫ్ట్ కి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, డిఫ్యూజన్ కి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే జే కరెంట్ డెన్సిటీ కడతారు, డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డెన్సిటీ ఆఫ్ హోల్స్ కడతారు డ్రిఫ్ట్ కి, డిఫ్యూజన్. అంటే ఎలాగ, ఇప్పుడు సపోజ్ ఒక మెటీరియల్ ని సెమీ కండక్టర్ ని మీరు ఇలా పెట్టినప్పుడు ఏం చేస్తారంటే దీంట్ లోపల నుంచి డ్రిఫ్ట్, మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ చేయగానే ఏమవుతుంది, డ్రిఫ్ట్ ఆపోజిట్ సైడ్ అంటే పాజిటివ్ ఛార్జీలు, అంటే సపోజ్ ఇది ఒక పాజిటివ్ ప్లేట్ పెట్టారు ఇక్కడ, ఇది ఒక నెగిటివ్ కనెక్ట్ చేస్తారనుకోండి, ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఈ ఫీల్డ్ ఇలా ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ఈ నెగిటివ్ ప్లేట్ కి రిపెల్ అవుతాయి, ఇది ఇలా మూవ్ అవుతాయి. అలాగే పాజిటివ్ హోల్స్ ఇట్లా మూవ్ అవుతాయి. అయితే
డ్రిఫ్ట్ ఏమవుతాయి, కాసేపటికి ఇటు పక్కన ఎలక్ట్రాన్స్ అన్ని ఇటు మూవ్ అయిపోతాయి. మూవ్ అయిపోగానే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ తేడా వచ్చేస్తుంది. అంటే యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి కదా, మరి బ్యాక్ మళ్ళీ వెళ్ళి ఈ వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళేది డిఫ్యూజన్ అనమాట. అక్కడ ఈ డిఫ్యూజన్ అనేది ఏంటంటే ఈవెన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, డ్రిఫ్ట్ అనేది ఓన్లీ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జరుగుతుంది. డ్రిఫ్ట్ ప్రాసెస్ అనేది, డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మీకు జరుగుతుంది అనమాట. సో కాబట్టి సపోజ్ ఒక సబ్స్టెన్స్ ఉంది, ఇక్కడ టెంపరేచర్ బాగా వేడిగా ఉంది, ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అయిపోయి అనుకోండి కూలింగ్ వైపుకి, ఏమవుతుంది ఇక్కడ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది దీంట్ లోపల. అప్పుడు ఈ డిఫ్యూజన్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎలక్ట్రాన్స్ ని బ్యాక్ కి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు డిఫ్యూజన్ కడితేనే ఐన్స్టీన్ ఈక్వేషన్ అనమాట. ఇంకా దీంట్లో లాస్ట్ వచ్చేది హాల్ ఎఫెక్ట్. హాల్ ఎఫెక్ట్ అంటే టోటల్ సబ్జెక్ట్ ని, ఈ టోటల్ మీకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ని 2 పార్ట్స్ చేస్తే, ఈ ఫస్ట్ పార్ట్ లోనేమో ఈ కెరీర్ కాన్సన్ట్రేషన్లు ఇవన్నీ వస్తాయి. కెరీర్ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఒక ఎత్తు, అలాగే ఈ 3 క్వశ్చన్స్ ఒక ఎత్తు. ఓకే, ఇవి ఈజీ అనమాట, ఇవి చాలా ఈజీ, సింపుల్ గా మనం సాల్వ్ చేసేయచ్చు అనమాట.